ఫస్ట్ టైమా విజిట్ చేయడం? చాలా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి. ఓ 6-7 ఇయర్స్ నుంచి. హాయ్, వెల్కమ్ టు RTV తెలుగు. నేను మీ అంజలి. సో బేసికల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీల్స్ తినాలి అని అంటే చాలా ప్లేసెస్ మనం వెతుకుతూ ఉంటాం అనమాట. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దర్ ఈస్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ మెస్, దట్ ఈస్ అన్నపూర్ణ మెస్ అనమాట. సో ఈ రోజు మనం అక్కడ ఉన్నాం. సో ఒకసారి అక్కడ విజిట్ చేసి అక్కడ తిని అది బడ్జెట్ ఫ్రెండ్లీ అవునా కాదా అన్నది డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏంటి, క్వాంటిటీ, క్వాలిటీ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సార్ ఫైనలీ అంటే లైక్ మెస్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము 12 o'clock నుంచి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. గుడ్ వన్ సార్. సో దీనికి సంబంధించి బ్రాంచెస్ ఏమైనా ఓపెన్ అవుతున్నాయి సార్? ఇది వచ్చేసి మనకి అన్నపూర్ణ మెస్ 100% మాదాపూర్ IF సొసైటీ అండి. తర్వాత మేము 2 months లో శ్రీనాథ్ కాలనీలో ఓపెన్ చేస్తాం. ఓకే, ఆపోజిట్ భీమ్ బాక్స్ వాటర్ శ్రీనాథ్ కాలనీ ఓపెన్ చేస్తాం. తర్వాత మనకు వచ్చేసి మాదాపూర్లోనే 60 feet రోడ్లో అన్నపూర్ణ కర్రీ పాయింట్స్, అన్నపూర్ణ టేక్ ఉన్నాయి. ఓకే, సో ఎస్, ఇప్పుడు ఇక్కడ మీల్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అన్నపూర్ణ మెస్ లో ఇప్పుడైతే మనం మీల్ సెక్షన్ కి వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఆల్రెడీ చెప్పారు, సో వాళ్ళ ఫుడ్ అనేది ప్రతిదీ సెంట్రల్ కిచెన్ లో ప్రిపేర్ అవుతుంది. బట్ ఇక్కడ రైస్ అండ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రైస్ వేడివేడిగా అన్నం వండుతున్నారు ఇక్కడ పెద్ద బాండిలోని. అండ్ ఇది వచ్చేసి అన్న ఇదేంటన్నా, వెజ్ ఆర్ నాన్ వెజ్? చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో ఇక్కడ మీరే ప్రిపేర్ చేస్తారా? ఓకే, డన్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారా అన్న మీరు ఇక్కడ? 20. నా పేరు నరేష్. ఓకే డన్. అంటే లైక్ 20 years నుంచి ఉన్నారు కదా. సో అంటే లైక్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ వర్క్ చేయడం? మీ ఓనర్ గారు ఎలా ఉంటారు మీతో? చాలా మంచివాడు, బ్రహ్మాండంగా ఉంటది వర్క్. ఎందుకని అంత సీరియస్ గా ఉన్నారు? మీరు ఫుడ్ బాగానే పెడతారు కదా, ఎందుకంటే సీరియస్ గా మాట్లాడుతున్నారు నాతో? సీరియస్ ఏం లేదు. అంటే ఒక బిర్యానీ తయారు చేయడానికి ఎంత టైం పట్టిద్ది? ఒక 1 hour. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు బిర్యానీ అవి చేయడానికి? ఇది మనం ప్రిపేర్ బట్టి బాగానే కొద్దిగా. మీరు ఇక్కడ వరకు కాదు కదన్నా? మేము ఆంధ్ర. ఈ అన్న చాలా మాటలు చాలా పొదుపుగా వాడుతున్నారు. బట్ వంట టేస్ట్ చేసి చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటి. అక్కడ ఏదో తయారు చేస్తున్నారు, ఏంటన్నా అది? పన్నీర్. సో పన్నీర్ కర్రీ అన్నది తయారు చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి చాలా వరకు ఇలాంటి చైనీస్ అవైలబుల్ ఉంది కదా. సో చైనీస్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నేను వచ్చేసి పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నారు. అన్న మీరేం చేస్తున్నారు? పూర్ణంబూర్లా? ఓ ఆయన పూర్ణంబూర్లో. ఈ రోజు సాటర్డే స్పెషల్ కదా పూర్ణంబూర్లు. ఓకే, సాటర్డే స్పెషల్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇది బిర్యానీ గ్రేవీ, అది రైతా. ఓకే, సో ప్లేట్స్ లో ఇలా పెట్టేసి ఉంచేస్తారా? ఎవరైనా అడిగితే యూ విల్ సర్వ్ ఇట్. ఓకే, సో ప్లేట్స్ లో ఇలా ఇచ్చేసి ఉంచేస్తారనమాట. ఎవరైనా బిర్యానీ అడిగితే దే విల్ సర్వ్ ఇట్ లైక్ దిస్ అనమాట. సో ఓవరాల్ గా సెషన్ అయితే చాలా బాగుంది. అండ్ ద వే దే కుక్ వాజ్ వెరీ నైస్ అనమాట. సో చాలా క్లీన్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ. సో ఇది అన్నపూర్ణ మెస్ లో ఫుడ్ సెక్షన్ అనమాట. లంచ్ సెక్షన్. సో ఐటమ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అన్నది డెఫినెట్లీ మనం చూద్దాము. అండ్ ఇది ఆలు టమాటో కర్రీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ సాంబార్. సో రీజనబుల్ ప్రైస్లో ఇన్ని ఐటమ్స్ అన్నవి గ్రేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రసం. ఓకే, రసం ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, యూ ఆల్ నో. అండ్ ఇది వచ్చేసి మజ్జిగ పులుసు, మజ్జిగ చారు.
ఓకే, సో ఎండాకాలం మజ్జిగ చారు అన్నది చాలా చలవ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పచ్చి పులుసు. నాకు తెలిసి తెలంగాణలో వెరీ వెరీ స్పెషల్ ఇదన్నమాట మజ్జిగ పులుసు. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇది బీరకాయ చట్నీ. చాలా వరకు మనకి కొన్నిట్లో వదిలేస్తూ ఉంటారు, ఐ మీన్ లైక్ నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఉలవచారు. చాలా తక్కువ తినేది ఈ ఉలవచారు అన్నది, బట్ ఇది ఉలవచారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరావకాయ వన్. ఓకే, మనం కూడా అలా సర్వ్ చేసేద్దాం అన్నమాట. కాస్త పుణ్యం మనం కూడా ఎక్కడైనా. సో ఫుడ్ ఇక్కడ మీకు నచ్చుతుందా? సో మీకు ఓకే పుణ్యం దక్కాలండి. థ్యాంక్ యూ. ఇదా ఓకే, సో ఉసిరి ఆవకాయ. అండ్ ఉసిరి ఆవకాయ కూడా హెల్త్కి చాలా మంచిది అని అంటారు. ఓకే ఎక్కడైనా. ఓకే, థ్యాంక్ యూ. సో అది సంగతి అన్నమాట. అండ్ ఫైనలీ ఇట్ ఎండ్స్ విత్ లెమన్ పికల్. ఓకే, సో లెమన్ పికల్ అన్నమాట. అండ్ సాల్ట్, షుగర్ అండ్ సోమ్. టేక్ ఆల్ యూ క్యాన్ ఈట్ అండ్ ఈట్ ఆల్ యూ టేక్. ప్లీజ్ డోంట్ వేస్ట్ ద ఫుడ్. అండ్ ఇప్పటి జనరేషన్ కావచ్చు, ఇప్పటి వాళ్ళకి చాలా అవసరం అవ్వాల్సిన కొటేషన్ అదనమాట. చాలా వరకు ఏంటంటే ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. ఆ ఫుడ్ని తీసుకొని అంత తినకుండా దాన్ని ఎక్కువ వేస్టేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు ఎంత కావాలో అంతే తీసుకొని ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దు అని అన్నారు. అండ్ ఒక్కసారి అక్కడ మనకి మెనూ కార్డ్ అయితే ఉందన్నమాట, ఎంత కాస్ట్ ఏంటి అని చెప్పేసి. సో ఇలాగా మాట్లాడుకున్నప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఒక 300 ఉంటే, ఒక 300 ఒక 500 ఉంటే కడుపు నిండా వెజ్ మీల్స్ ఆర్ నాన్ వెజ్ మీల్స్ అన్నది హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో ఎస్, మెల్లిమెల్లిగా రష్ పెరుగుతున్నారు అండ్ చాలా మంది వస్తున్నారు. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది వాళ్ళతో మాట్లాడి కొంచెం వాళ్ళ రివ్యూ కూడా తెలుసుకున్నాం అనమాట. సో ఎస్, హలో. ఓకే, వాళ్ళు దే ఆర్ ఇన్ సపరేట్ వే. సో ఎస్, మాట్లాడాలంటున్నారు కాబట్టి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్. సో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఫస్ట్ టైమా విజిట్ చేయడం? చాలా చాలా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి. ఓ 6-7 ఇయర్స్ నుంచి. ఓకే డన్. సో సార్ ఈ సరౌండింగ్ వస్తే ఇక్కడికే ఇక్కడే తింటారు. 100%. మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి ఇక్కడ? సంగటి. సంగటి, రాగి సంగటి, పల్లీల చట్నీ కాంబినేషన్. అంటే చాలా హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ అవి కాకుండా అన్నపూర్ణ మెస్కి రావడం గల కారణం ఏంటి? ఈ పర్టికులర్ గా ఈ ఏరియాకి వస్తే ఇక్కడ తినాలనిపిస్తుంది. అన్ని రకాలు ఉంటాయి కాబట్టి. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్. మీరు వెజ్ నాన్ వెజ్ కూడా తింటారు? ప్యూర్ వెజిటేరియన్. సో వెజ్ లో రాగి సంగటి, పల్లీల చట్నీ కాకుండా ఇంకేది బాగుంటుంది? పప్పు బాగుంది. పప్పు. ఓకే డన్. సో హై. అయ్యో సిగ్గిపోయింది. నేను ఫుడ్ గురించి అడుగుతున్నాను. ఫుడ్ నచ్చిందా నచ్చలేదు ఒక్కటి చెప్పండి చాలు. బాగుందా బాగాలేదు? బాగుందా? ఏది బాగా నచ్చింది? పులిహోర. అక్కకు పులిహోర బాగా నచ్చింది అనమాట. సో హాయ్ బ్రో. ఒక్క నిమిషం, నాకు మైక్ పెట్టడానికి ఇబ్బందిగా ఉంది. ఓకే, సో ఎస్ హాయ్ బ్రో, మీ పేరు? ఓకే డన్. మీకు ఏ ఫుడ్ బాగా ఇష్టం ఇక్కడ? ఫస్ట్ టైమా? సో ఎవరు సజెస్ట్ చేశారా? సార్ మీ అబ్బాయిని ఫస్ట్ టైం, మీరు ఎన్నిసార్లు వచ్చి మీ అబ్బాయిని ఫస్ట్ టైం తెచ్చారు సార్? ఈ సరౌండింగ్ వచ్చాం కాబట్టి. ఓకే, ఫస్ట్ టైం. ఓకే డన్. సో మీ డాడీ తీసుకొచ్చారు కాబట్టి ఫుడ్ నచ్చిందా మీకు? ఈయన చాలా పద్ధతి గల అబ్బాయి, ఏం మాట్లాడట్లా, అన్నిటికీ బుర్రుతున్నారు. అతని పేరేంటక్క? హాయ్ ప్రవస్తి. సో బేసికల్ గా ఫుడ్ తింటున్నావు, యూఆర్ వెరీ యాక్టివ్. మీ ఫాదర్ ఇప్పుడే చెప్తున్నారు యూఆర్ వెరీ టాకెటివ్ అని. ఎలా అనిపించింది ఫుడ్? బాగుందా? ఏ ఫుడ్ బాగా నచ్చింది? ఏంటది? డ్రమ్ స్టిక్స్ తింటుంది కానీ డ్రమ్ స్టిక్స్ పేరు తెలీదా? ఇది కూడా ఆవకాయ పచ్చడి. జనరల్ గా అంటే హోమ్ ఫుడ్ ఎక్కువ తింటావా? మమ్మీ వండింది ఏ ఐటమ్ అంటే బాగా ఇష్టం? టమాటో పికల్. మరి ఇక్కడ పికల్ తింటున్నావు కదా, మమ్మీ చేసిన పికల్ బాగుందా, ఇక్కడ పికల్ బాగుందా? అదొద్దు, ఈ స్మార్ట్ ఆన్సర్స్ అన్ని మాకు ఏదో ఒకటి చెప్ప. హోమ్, అది చాలా సేఫెస్ట్ గా, చాలా తెలివిగా ఆడే మాట అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను అమ్మ వండింది కరెక్ట్ అని చెప్పకపోతే నాకు అంతే. ఓకే డన్. ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఏ ఫుడ్ బాగా నచ్చింది? ఏంటది? బోండా. పూర్ణ కాదు, పూర్ణం పూరి. పూర్ణ అంటే బాగుందా? బాగుంది. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటావా ఇక్కడ? మరి మీ ఫ్రెండ్స్ కి చెప్పావా? చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు?
సమ్మర్ హాలిడేస్ అయ్యాక మీ ఫ్రెండ్స్ తీసుకొని వస్తావా రావా ఇక్కడికి? వస్తావా? బాగా నచ్చింది ఫుడ్ నీకు ఇక్కడ? హాయ్ మ్యామ్. హాయ్ సార్. సార్ ఫస్ట్ టైమా ఫుడ్ ఇక్కడ? ఎలా అనిపించింది సార్? బాగుంది అంటే లైక్ ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే దారిలో వెళ్తారా సార్? ఓ డన్. యా చెప్పండి. హాయ్. యువర్ నేమ్? సాయి కృష్ణ. సాయి గారు. ఓకే డన్. సో ఇక్కడ మీరు తింటలేదు? అయిపోయింది. నైస్. సో ఏంటి ఏ ఐటమ్ బాగా నచ్చింది? మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు బాగా నచ్చింది. ఎవరు సజెస్ట్ చేశారు అన్నారు? జస్ట్ అలా క్యాజువల్ గా వెళ్తుంటే చూసాము, అందుకే వచ్చి. అవునా? సో మదర్ కూడా ఉన్నారు కాబట్టి మదర్ హోమ్ ఫుడ్ బాగా నచ్చిందా ఇక్కడ ఫుడ్ బాగా నచ్చిందా? ఆబ్వియస్లీ మదర్ ఫుడ్ బాగుంటుంది. లేకపోతే ఇంటికి వెళ్ళక నాకు ఫుడ్ ఉండదు అక్క ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నా అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే డన్. సో హాయ్ అమ్మ, నమస్తే అమ్మ. మీ పేరు? రమా గారు. ఓకే డన్. అమ్మ ఫుడ్ ఎలా అనిపించింది? ఏ ఫుడ్ బాగా నచ్చింది? ఏ ఐటమ్? మజ్జిగ పులుసా? మీరు బాగా పెడతారా? ఇది బాగుందా? సేమ్ టేస్టా? నైస్ అన్నమాట. సో అది సంగతి. అంటే లైక్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే కాదు, సో రెగ్యులర్ గా రిపీటెడ్ గా ఇక్కడికి వచ్చి తింటున్న వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళందరూ చెప్తున్నప్పుడు ఏంటంటే జరా సమెల్లిగా నాకు కూడా ఆకలేస్తుంది అనమాట. నౌ ఐఎమ్ స్టార్టింగ్ ఫుడ్. భయపడుతున్నారు సార్. మీ పేరేంటి సార్? ఓకే సార్. ఏం ఐటమ్ చేశారు సార్? పా నేను అన్ని కొంచెమే పెట్టుకుంటా, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్లీ రాశారనమాట. డోంట్ వేస్ట్ ద ఫుడ్ అని చెప్పేసి. సో అలా ఫుడ్ ని వేస్ట్ చేయకూడదని చెప్పి సో టేస్ట్ చేయడానికి అన్ని కొంచెం పెట్టుకుంటున్నాను. ఈ రోజు ఇప్పుడు నా ప్లేట్ అయితే ఇదనమాట. సో ఈ ఐటమ్స్ అన్ని ఇప్పుడు నేను తిని ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటా. సో అందరు రివ్యూస్ తీసుకున్నాం, అందరితో మాట్లాడాం. సో ఎలా ఉంటుంది ఏంటి అని అందరూ చెప్పిన తర్వాత అఫ్కోర్స్ మీరు ఇందాక చూసినట్టు నేను నా ప్లేట్తో రెడీగా ఉన్నాను అనమాట. బట్ ఇక్కడ నాన్ వెజ్ లో ఇది స్పెషల్ అని చెప్పి నేను విన్నాను. సో కాకపోతే నేను నాన్ వెజ్ ఆ విషయం ఏమైనా తెలుసు కాబట్టి ఇందాక నేను మెన్షన్ చేసినట్టు దర్ ఈస్ అ పర్సన్ హూ కెన్ ఈట్ నాన్ వెజ్ ప్రాపర్లీ అనమాట. టేస్ట్ కరెక్ట్ గా చెప్పగలరు కాబట్టి none other than one and only my great Pawan is here అనమాట. హాయ్ పవన్. టేక్ ఇట్. ఎంత నాన్ వెజ్ లవర్స్ అయితే మాత్రం ఇంతగానమా సార్? ఇంత ఫుడ్? yes సో అది నాన్ వెజ్ అన్నమాట. సో ఇది స్పెషల్ ఇక్కడ వీళ్ళ స్పెషల్ అన్నారు కదా? రైట్. తిన్నప్పుడు అంతా మైక్ అలానే పట్టుకుంటారా? లేదు పెట్టుకోవచ్చు కదా? లేదు ఏమైపోతారు? లేదు. బేసిక్ ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ కనపడినప్పుడు కొంచెం మనకి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఓకే అదన్నమాట. సో నాన్ వెజ్ బాగుందా వెజ్ బాగుందా అన్నది ఇప్పుడు మనం తిని వాళ్ళకి టేస్ట్ చెప్పాలి. రైట్ పక్కా. ఓకే ఈ విషయంలో అయితే మేము ఫస్ట్ ముందే ఉంటాం అనుకో. ఓకే వీళ్ళు కర్రీ కూడా నిజంగా చాలా బాగుంది. ఒకసారి ఎన్ని పీసెస్ వచ్చినాయి? పీసెస్ అంటే బేసిక్ గా వీళ్ళు 1 2 3 5 పీసెస్ వచ్చినాయి మొత్తం బిర్యానీలో. ఓకే మేబీ బడ్జెట్ లో వీళ్ళు పెట్టిన ప్రైజెస్ కి నిజంగా పీస్ కూడా వర్తబుల్. ఒకసారి ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ ఏంటో తెలుసా? 280 రూపీస్ కి మటన్ కి సంబంధించిన కర్రీ కానీ ఆర్ బిర్యానీ కానీ హైయెస్ట్ కాస్ట్ 280 రూపీస్. ప్లస్ అంటే ఒకటి అంటే చికెన్ అనేసరికి చికెన్ లో చాలా మంది అంటే బేసిక్ పీస్ అనేది సరిగ్గా ఉడకదు కొన్ని చోట్ల. ఇది చూడొచ్చు అంటే గ్రేవీ కూడా అంటే బేసిక్ గా కలర్ అంటుకుంటా ఉంటుంది. మనం కొన్ని చోట్ల తిన్నప్పుడు ఫుడ్ కలర్స్ అనేది చేతికి అంటుకుంటాం. న్యాచురల్ గా ఉంది. చూద్దాం అసలు టేస్ట్ వైజ్ కూడా ఒకసారి మనం అసలు ప్రాపర్ ఫుడ్ బ్లాగర్ ప్రాపర్ ఎలా చేయాలో నేను అసలు పవన్ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలన్నమాట. మామూలుగా కాదు, కలర్ కన్సిస్టెన్సీ ఉడికిందా లేదా అని ఎలా పవన్ అలాగా ఫుడ్ ని ఒక బిజినెస్ ని వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో చూడొచ్చు. చాలా చూస్తున్నాం కదా పవన్ ఈ మధ్యకాలంలో ఫుడ్స్ బాగోట్లేదు అని చెప్పేసి. కానీ నాకు తెలిసి అయితే నేను చూస్తున్నా కదా వీళ్ళ క్లీనింగ్నెస్ కానీ చూడొచ్చు మనం బాగానే చాలా క్లీన్ గా వాళ్ళు అట్రాక్ట్ చేస్తా ఉన్నారు. కడుపు నిండా తినేసాను అనమాట. సో అన్నపూర్ణ మెస్ లో మీల్స్ చాలా బాగుంది, వెజ్ మీల్స్ చాలా బాగుంది అండ్ అలానే అఫ్ కోర్స్ సో పవన్ షేర్ చేసుకున్నట్లు నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది అని అయితే పవన్ చెప్పడం జరిగింది. బట్ వెజ్ విషయానికి వస్తే నిజంగానే అన్లిమిటెడ్ ఫుడ్, కడుపు నిండా తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు అనమాట. టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఈస్ దేర్. సో ఇటుపక్క వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా మందిని రెఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఇచ్చే డబ్బులకి
క్వాంటిటీ చాలా ఎక్కువే వస్తుంది అనమాట అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎక్కడ ఉందా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో 100 feet రోడ్, అయ్యప్ప సొసైటీ, వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కనే ఇదైతే ఉందన్నమాట. డెఫినెట్లీ అందరూ ఎప్పుడో ఒకసారి మీ ఫ్యామిలీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చి తినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ దిస్ వన్, అన్నపూర్ణ మెస్ అనమాట. టిఫిన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీల్స్ వరకు ప్రతిదీ మన బడ్జెట్ లో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ కి సంబంధించి దగ్గరగానే ఉంటుంది అనమాట. ఒక పర్సన్ దగ్గర ఒకవేళ 140 రూపీస్ ఉన్నాయనంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఇద్దరు టిఫిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కాంబోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే చాలా వరకు కొన్ని రెస్టారెంట్స్ లో మనకి పార్కింగ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాకుండా పార్కింగ్ 4 వీలర్స్ కంటూ ఒక సెపరేట్ పార్కింగ్ అంటే చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. సో అలాంటి పార్కింగ్ ఒకటైతే మేనేజ్ చేశారు. సో నాకు తెలిసి చాలా ప్లాన్డ్ గానే లైక్ పార్కింగ్ డెసిషన్ అని తీసుకోవడం జరిగింది అనమాట. సో 2 ఎంట్రీస్ ఆర్ దేర్. ఇది ఒక ఎంట్రీ అయితే మనం ఆల్రెడీ ఒక ఎంట్రీ అటుపక్క చూపించాం కాబట్టి సో 2 ఎంట్రీస్ ఆర్ దేర్ అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఈజీ అండ్ వెరీ సేఫ్టీ అండ్ అలానే ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో కూడా నమ్మచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా ఫుడ్ టేస్ట్ చేశాను. సో ఫుడ్ వాజ్ వెరీ నైస్, హోమ్లీ ఫుడ్. అండ్ ఇక్కడ చాలా మంది కిడ్స్ దగ్గర కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది, లైక్ హోమ్ ఫుడ్ లాగా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ఫుడ్ అండ్ హోప్ సో ఇంకా మరిన్ని మంచి బ్రాంచెస్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. సో ఇలాంటి ఇంకెన్నో మంచి మెస్ తీసుకుని మీ ముందుకు వస్తాను. బట్ డెఫినెట్లీ అన్నపూర్ణ మెస్ ని మీరు ఇక్కడికి వచ్చి ఒక్కసారి అయినా సరే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి.